సో హైదరాబాద్ నగరంలో ఈ భక్త జన సందోహంతో ఎక్కడ చూసినా ఆ ఆట పాటలే కనిపిస్తున్నాయి. మరి మన 10 టీవీ స్టూడియోలో కూడా ఆ పాటల మోతని ఇప్పుడు మోగిద్దాం. మనతో పాటు ముగ్గురు చిన్న చిన్న గణనాథులు లాంటి సింగర్స్ ఉన్నారు. వీళ్ళని పరిచయం చేసేస్తాను. ముందుగా కార్తికేయ, నమస్తే. సమీరా, హాయ్, నమస్తే. అండ్ లోక్షిత్. ఓకే, లోహితాక్ష్ మనతో పాటు ఉన్నారు. వీరితో మాట్లాడదాం. అండ్ చూస్తున్నారు కదా, గణేష్ పూజను మనం చాలా బాగా చేసుకున్నాం. గణేష్ పండుగ చేసుకుంటారు బాగా. మరి ప్రోగ్రామ్ ని కూడా గణేష్ పాటతో స్టార్ట్ చేద్దామా? గణపతి 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 పాలయ మాం. గణపతి 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 పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమపతి వరపతి సురపతి పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమపతి వరపతి సురపతి పాలయ మాం. గణపతి బాల గణపతి నతన గణపతి గంభీర గణపతి వాతాపి గణపతి 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 పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమపతి వరపతి సురపతి పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమపతి వరపతి సురపతి పాలయ మాం. గణపతి బాల గణపతి నతన గణపతి గంభీర గణపతి వాతాపి గణపతి 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 పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమపతి వరపతి సురపతి పాలయ మాం. గణపతి బాల గణపతి నతన గణపతి గంభీర గణపతి వాతాపి గణపతి 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 పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమపతి వరపతి సురపతి పాలయ మాం. వరపతి సురపతి పాలయ మాం. వరపతి సురపతి పాలయ మాం. మీరు పాడుతుంటే నాకు కూడా ఇట్లా తాళం వేయాలనిపిస్తుంది. అంత చక్కగా పాడారు. గణేష్ పాటలు పాడడం అంటే రెగ్యులర్ గా అందరూ వేరే వేరే పాటలు ఉంటాయి కదా, మనం ఎక్కువగా వింటాం, అవన్నీ పాడుతూ ఉంటారు. ఇది కొత్తగా అనిపించింది. సో ఏం చేస్తూ ఉంటారు మీ ముగ్గురు? చదువుకుంటున్నారా? 8th క్లాస్. నువ్వు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అక్క. ఓకే. 7th క్లాస్ శ్రీ చైతన్య. 7th క్లాస్. అప్పుడే ఇంత బాగా పాడేస్తున్నావు లోహితాక్ష్. నీ పేరు నాకు ఒక టంగ్ ట్విస్టర్ లా ఉంది ఇప్పుడు. సో ఎక్కడ నేర్చుకుంటున్నారు సంగీతం? మా గురువు గారు శ్రీమతి పద్మప్రియం. ఓకే. సో మీరు సమీరా? మేము అందరం ఒక దగ్గర నేర్చుకుంటున్నారు. ఓకే. ఇంత స్వర గణపతి అకాడమీ నుంచి వచ్చామన్నమాట. ఓకే, స్వర గణపతి. అయితే మరి నీ దగ్గర నుండి ఒక మంచి పాట వింటాను ఇండివిజువల్ గా. కార్తికే, జనరల్ గా పాటలు పాడుతూ ఉంటావా ఇంట్లో? ఇట్లాగే హమ్ చేయటం పాడుతూ ఉంటారు. ఓకే. ఇప్పుడే పాట పాడుతున్నావు? మానస మందిర పాట. ఓకే, నువ్వు పాట సెలెక్ట్ చేసుకుంటూ ఉండు. ఈ లోపల నేను లోహితాక్ష్ తో మాట్లాడతా. లోహితాక్ష్, వినాయక చవితి పండుగ బాగా జరుపుకున్నావా? ఏం చేశారు ఆ రోజంతా? మేము మొత్తం పూజ అయిన తర్వాత కుడుములు అవన్నీ తిన్నా. కుడుములు తిన్నావా? ఇష్టమా నీకు కుడుములు? ఎవరు చేశారు పూజ ఇంట్లో? మా పప్ప చేశారు. ఓకే. నీకు గణేష్ పూజ అంటే ఏం గుర్తొస్తుంది ముందుగా? నేను చెప్పనా? గణేష్ మండపాలు, పెద్ద పెద్ద సైజెస్ లో గణేష్ ని తీసుకొస్తారు. ఇట్లా నాకు అవి గుర్తొస్తాయి. నీకు? నాకు కూడా సేమా? ఓకే. సెలెక్ట్ చేసుకున్నావు పాట? ఓకే. కార్తికేయ దగ్గర నుండి ఒక మంచి పాట విందాం మనం. శారదే వరదే మా వరతు దే దే. శారదే వరదే మా వరతు దే దే. శారదే వరదే మా వరతు దే దే. అక్షర రూపిణి జ్ఞానదాయిని అక్ష
అక్షర రూపిణి జ్ఞానదాయిని నాద రూపిణి తూ బ్రహ్మాని అక్షర రూపిణి జ్ఞానదాయిని నాద రూపిణి తూ బ్రహ్మాని శక్త రూపతు శాస్త్ర రూపతు శక్త రూపతు శాస్త్ర రూపతు విద్యాదాయిని హే వాణి శారదే వరదే మా వరతు దే. థ్యాంక్ యూ కార్తికేయ అడగగానే పాట పాడినందుకు. సో ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ దగ్గర చూస్తున్నాం. బాలాపూర్ గణేశుని నిమజ్జనం జరుగుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా బాలాపూర్ గణేశుడి నిమజ్జన వేడుక చూసేందుకు భక్తులంతా చాలా మంది అక్కడికి చేరుకోవటం జరిగింది. నిమజ్జన కోలాహలమే కనిపిస్తోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ప్రస్తుతం క్రేన్ వద్ద బాలాపూర్ గణేశుడిని నిమజ్జనం చేసేందుకు సిద్ధం చేశారు. ఇంకొద్ది నిమిషాల్లోనే గణేశుడి నిమజ్జనం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ట్యాంక్ బండ్ లో గణేశుడి నిమజ్జనం జరుగుతోంది. బాలాపూర్ గణేశుడికి విశేషమైన పూజలు 9 రోజుల పాటు జరిగిన అనంతరం ఈ రోజు వేలం పాట, లడ్డు వేలం పాట కూడా మనకు తెలుసు. ఆ లడ్డు వేలం పాట కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాటు ఎంతో కోలాహలంగా జరిగింది. సో ప్రస్తుతం బాలాపూర్ గణేశుడి నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. ఇక ఇక్కడ మనతో పాటు సింగర్స్ ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడదాం. సో సమీరా, ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు? నేను యూకేజీ నుంచి నేర్చుకుంటున్నాను. యూకేజీ. సో అంటే చాలా చిన్నప్పటి నుండి సింగర్ అవ్వాలి అని అంబిషన్? అవునండి. ఓకే. నాకు సొంతంగా క్లాసెస్ చెప్పాలని ఇంట్రెస్ట్. ఓకే. సో అవి స్టార్ట్ చేశారా లేదంటే ఇంకా నేర్చుకునే ఇంకా సర్టిఫికేట్ కోర్స్ అవ్వాలన్నమాట. అది అయిన తర్వాత క్లాసెస్ పెట్టొచ్చు. ఓకే. అలా స్లోగా మొదలు పెడదామని. ఓకే. సో ఇప్పుడు నీ దగ్గర నుండి ఏదన్నా పాట. ఓకే. కృష్ణుడి పాట ఒకటి ఏదన్నా పర్లేదు. భజ రే శ్రీకృష్ణం భజ రే భజ కృష్ణం భవ భయహరం భజ రే శ్రీకృష్ణం భజ రే భజ కృష్ణం భవ భయహరం దీనదయాపరదానవహరణం దీనజనావన మనమోహన్ దీనదయాపరదానవహరణం దీనజనావన మనమోహన్ ధన్యుల చేయు మానసమందుల్ ధన్యుల చేయు మానసమందుల్ దీనులకింపౌ కనకన రుచిర దీనులకింపౌ కనకన రుచిర కనుగొనుముగానలోలం సనక సనందన మునులు ధ్యానించిరి వనమాలాధర ధన్యమురళి వనమాలాధర ధన్యమురళి శిరసా మనసా స్మరరే భజరే శిరసా మనసా స్మరరే భజరే శ్రీకృష్ణం భజరే భజ కృష్ణం భవ భయహరం భవ భయహరం భవ భయహరం. సూపర్, చాలా బాగుంది. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అవి ఇస్తూ ఉంటావా? ఇచ్చా నాకు. ఓకే. రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయా ఇట్లా? వినాయకుడి మండపాలు లేకపోతే నవరాత్రులు, యాదగిరిగుట్ట, భద్రాచలం అక్కడ కూడా పాడాము యాక్చువల్లీ. ఓకే. ఏదైనా నీకు గుర్తుండిపోయే మెమరీ ఉందా? అంటే బాగా పాడి మంచిగా పాడి పర్ఫార్మ్ చేశానన్న ఫీలింగ్ తో ఉంటాం కదా ఎప్పుడైనా? యాదగిరిగుట్ట, భద్రాచలంలో చాలా బాగా పాడాం అనమాట. చాలా మంది వచ్చారు, చాలా మంది పొగిడారు అనమాట. వాయిస్ బాగుంది, ఇలాగా బాగా వచ్చింది సాంగ్ అని. ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా మీరు మళ్ళీ వచ్చి నెక్స్ట్ టైం పాడాలి, ఇలాగా రాముడి ఊరేగింపు చేస్తారు కదా ఉత్సవాలు లాంటివి, అక్కడ అప్పుడు ఆపర్చునిటీ ఇప్పిస్తాము పాడాలి అని ఇలా చెప్పారు అనమాట. సూపర్. సో లోక్షిత్, కన్ఫ్యూజ్ అయిపోతున్నా. సో ముద్దుగా లో అని పిలవనా? వద్దులే. నువ్వెప్పుడు నేను నేర్చుకుంటున్నావు సంగీతం? ఫస్ట్ క్లాస్ నుండి. మరి ఇప్పుడు నువ్వు ఏదైనా పాట పాడతావా?
అంబా భవానీ శారదే జగదంబా భవానీ శారదే అంబా భవానీ అంబా భవానీ శారదే జగదంబా భవానీ శారదే 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 సాహిత్య రసపాన సరస ఉల్లాసిని సాహిత్య రసపాన సరస ఉల్లాసిని కవి జన భూషిణి కామ విలోచని కవి జన భూషిణి కామ విలోచని అంబా భవానీ శారదే జగదంబా భవానీ శారదే అంబా భవానీ శారదే జగదంబా భవానీ శారదే. లోహితాక్ష్, పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు? నేను ఐఐటి చదువుకుందాం అనుకుంటున్నాను. ఐఐటి చదువుదాం అనుకుంటున్నావు. మరి సింగింగ్? డిప్లొమా కోర్స్ అయిన తర్వాత డిప్లొమా కోర్స్ అయిన తర్వాత చేస్తావు. ఓకే. నువ్వు కూడా ఇస్తూ ఉంటావా స్కూల్లో ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వమన్నప్పుడు పాటలు పాడుతూ ఉంటావా నువ్వు కూడా? స్కూల్లో ఏం పాడలేదు అక్క. ఇప్పటిదాకా ఆపర్చునిటీ రాలేదా? బయట ఏమైనా ఉంటాయా కాంపిటీషన్ లాంటి వాటికి వెళ్తూ ఉంటావా? మ్యూజిక్ కాంపిటీషన్ వెళ్ళలేదు కానీ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ అన్ని వెళ్ళా. అప్పుడు ఏదైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చారు ఇప్పటి వరకు? ఏమైనా కాంప్లిమెంట్స్? ఇది శ్రీశైలంలో ఇచ్చారా? అప్పుడు ఏం పాడావు? ఏ పాట పాడావు? అప్పుడు ఇదే పాడావా? సూపర్. సో కార్తికేయ, నువ్వు స్కూల్లో పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం, ఇలా పాటలు పాడుతూ ఉంటే అందరూ కూడా ఇంకా ఇంకా పాడించుకుంటూ ఉంటారు కదా కూర్చోపెట్టుకొని. నీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? స్కూల్లో ఎట్లాంటి పాటలు పాడుతూ ఉంటావు? అంటే సినిమా పాటలు పాడుతూ ఉంటారా లేదంటే దేవుడివే పాడుతూ ఉంటారు? ఓకే. సో ముగ్గురు కలిసి ఇప్పుడు ఏదైనా పాట పాడతారా? రెడీ? 3 1 2 3 స్టార్ట్. మానస మందిర వాసిని భాసయ విశాల కోమల కృతి మదాలసే శివ సుందరి వర్ధయ నిజాత్మ భావన కిరణం మానస మందిర వాసిని భాసయ విశాల కోమల కాంతి మదాలసే శివ సుందరి వర్ధయ నిజాత్మ భావన కిరణం परशिव दहिते विकास भरिते नाना जीवाकारे परशिव दहिते विकास भरिते नाना जीवाकारे अवगति मुदिते अनन्य विदिते अचले अमले देवी अवगति मुदिते अनन्य विदिते अचले अमले देवी मानस मंदिर वासिनि भासय विशाल कोमल कांति मदालसे शिव सुंदरि वर्धय निजात्म पावन किरणम विलससि बहुधा सुयोग शरणो बुद्धिर्वाचां पारे विलससि बहुधा सुयोग शरणो बुद्धिर्वाचां पारे परमपि मधुरे सुभक्ति रुचिरे शरणौ वरणीयासि परमपि मधुरे सुभक्ति रुचिरे शरणौ वरणीयासि मानस मंदिर वासिनि भासय विशाल कोमल कांति मदालसे शिव सुंदरि वर्धय निजात्म भावन किरणम सुललित हृदय सदैव सदये नूनां त्वं मे माता सुललित हृदय सदैव सदये नूनां त्वं मे माता
గురువర రూపే సరససలాపే భవతి సచిదానంద గురువర రూపే సరససలాపే భవతి సచిదానంద మానస మందిర వాసిని భాసయ విశాల కోమల కాంతి మదాలసే శివ సుందరి వర్ధయ నిజాత్మ భావన కిరణం. ఇంతకీ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? చాలా ఎనర్జెటిక్ గా జరుపుకున్నారా? ఇంటి దగ్గర మండపాలు పెడుతూ ఉంటారు కదా, వెళ్ళారా అందరూ? వెళ్ళావా? కుడుములు బాగున్నాయా? సో నువ్వు కార్తికేయ, నీకు వినాయక చవితి అంటే ఏం గుర్తొస్తుంది ముందుగా? గణేశుడు కాకుండా ప్రసాదం. కరెక్ట్, ప్రసాదం. ఏమిష్టం బాగా? పులిహోర. మీ ఏరియాలో కూడా పెట్టారా గణేశుడు? పెద్ద పెద్ద వెళ్తూ ఉంటావా నువ్వు కూడా మండపాలకి అలా ఏమైనా పెడితే? నిమజ్జనం టైంలో వెళ్ళావా ఎప్పుడైనా? వెళ్ళలేదా? ఏ వద్దన్నారు. మీరే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎప్పుడు? నేను యాక్చువల్లీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్, అంటే అన్ని ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. నేను ప్రసాదాలు కుక్ చేశాను, నేనే అన్ని ప్రసాదాలు కుక్ చేసి హార్ట్ఫుల్ గా నైవేద్యం పెట్టా అనమాట వినాయకుడి దగ్గర. చాలా తృప్తిగా చేసుకున్నా అనమాట ఈ ఇయర్. ఇంత చిన్న వయసులో కుకింగ్ నేర్చేసుకున్నావు, అది మంచి విషయం. గణేశుడి సాంగ్ ఏదైనా పాడతావా కార్తికేయ? సో ఈ రోజు నిమజ్జనం జరుగుతోంది కాబట్టి మొత్తం అంతా గణేష్లే కనిపిస్తున్నారు మనకి ఎక్కడ చూసినా. సో గణేశుడి పాట పాడుకుందాం. పాహి పాహి గజానన పార్వతి నంద గజానన పాహి పాహి గజానన పార్వతి నంద గజానన పాహి 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 గజానన పార్వతి నంద గజానన పాహి 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 గజానన పార్వతి నంద గజానన మూషిక వాహన గజానన మోదక హస్త గజానన మూషిక వాహన గజానన మోదక హస్త గజానన పాహి 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 గజానన పార్వతి నంద గజానన పాహి 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 గజానన పార్వతి నంద గజానన చామర కర్ణ గజానన విలంపిత సూత్ర గజానన చామర కర్ణ గజానన విలంపిత సూత్ర గజానన పాహి 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 గజానన పార్వతి నంద గజానన పాహి 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 గజానన పార్వతి నంద గజానన పార్వతి నంద గజానన పార్వతి నంద గజానన. కార్తికేయ, స్కూల్లో ఇలా పాడుతూ ఉంటే అందరూ చక్కగా క్లాప్స్ కొడుతూ భలే సెలబ్రిటీలా చూస్తారు కదా మనల్ని, అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒక గర్వంగా, ప్రౌడ్గా అనిపిస్తుంది. అవును. మీ టీచర్స్ కూడా ఇలా ఏమన్నా పాటలు పాడాల్సి వచ్చినప్పుడు పాడిస్తూ ఉంటారా? ఓకే. స్కూల్లో ఎలాంటి పాటలు పాడావు? అంటే శివుడివి పాడాను, అమ్మవారివి. ఓకే. లోహితాక్ష్ కరెక్ట్ గా పలికా ఈసారి కదా? సో నిన్న ఎవరు ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇంట్లో? అమ్మ, నాన్న? అమ్మ ఇంకా నాన్న ఇద్దరు? అమ్మ ఇంకా పప్ప. ఓకే. వాళ్ళు ఏమంటూ ఉంటారు? నువ్వు పాటలు పాడుతూ వినిపిస్తూ ఉంటావు కదా వాళ్ళ దగ్గర? అంటే ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయని అంటారు. వాళ్ళు కూడా దగ్గర నేర్పిస్తూ ఉంటారు ఏమన్నా? అబాకస్ నేర్పిస్తారు. ఓకే. నీకు ఇష్టమైన పాట ఏదన్నా పాడతావా ఇప్పుడు? గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు
ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గనగన వస్తుంటాడు. ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గనగన వస్తుంటాడు. గణపతి గణపతి మనవాడు, గలగల చెవులు గలవాడు. గణపతి గణపతి మనవాడు, గలగల చెవులు గలవాడు. పార్వతి తనయుడు మనవాడు, పార్వతి తనయుడు మనవాడు. ప్రమద గణాలకు మొనగాడు. పార్వతి తనయుడు మనవాడు, ప్రమద గణాలకు మొనగాడు. ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గనగన వస్తుంటాడు. ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గనగన వస్తుంటాడు. గణపతి గణపతి మనవాడు, గలగల చెవులు గలవాడు. గణపతి గణపతి మనవాడు, గలగల చెవులు గలవాడు. లోహితాక్షి, ఇంత బాగా పాడుతున్నావు అసలు ఇంత చిన్న వయసులోనే. ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటారు, స్కూల్లో చదువుకోవాలి, మళ్ళీ ఇప్పుడేమో పాటలు నేర్చుకోవాలి, మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళాలి. అబాకస్ నేర్చుకుంటున్నావు, మరి అబాకస్ అయిపోయిందా? నేర్చేసుకున్నావా? అంత టైం దొరుకుతుందా అన్నిటికీ? అంటే మేనేజ్ చేయటానికి కష్టంగా అనిపించట్లేదా నీకు? బాగుందా ఇట్లా ప్రాక్టీస్ చేయటం? ఓకే. నీకు సమీర, నువ్వు ఇంకా అంటే ఇప్పుడు డిగ్రీకి వచ్చావు కాబట్టి స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇదంతా ఉంటుంది. సో ఎలా మేనేజ్ చేస్తున్నావు? యాక్చువల్లీ మ్యూజిక్ సాటర్డే సండే ఉంటుంది. సో 5 to 7 దాకా ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్, అంటే పర్టికులర్గా కూర్చుని ప్రాక్టీస్ చేసేది లేదు, జస్ట్ పని చేసుకున్నప్పుడు అలా హామ్ చేస్తూ అలా ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. ఓకే. ఇంట్లో ఎవరైనా ఉన్నారా సంగీతం మొత్తం ఫ్యామిలీ అంతా మ్యూజిక్ వైపే అనమాట. అచ్చా. సో వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో నేర్పిస్తూ ఉంటారు. అవును. ఓకే. మీరు అందరూ కలిసి ఏదైనా కాన్సర్ట్స్ ఇవ్వటం అట్లా జరుగుతూ ఉందా? ఎప్పుడైనా చేశారా అలాగా ఫ్యామిలీలో అందరూ కలిసి? లేదండి, అంత ఛాన్స్ దొరకలేదు. ఓకే. ఎంతమంది మీరు? అక్క, తమ్ముడు? నేను సింగిల్ డాటర్. ఓకే. అమ్మ నాన్న ఇద్దరు సంగీతం వచ్చిన వాళ్ళ? డాడీ చాలా బాగా పాడతారనమాట. అచ్చా. సో అక్కడ నుండి ఇంకా ఇన్పుట్స్ మంచిగా వస్తుంది. మా టీచర్ నాకు పిన్ అవుతారనమాట. సో వాళ్ళ వైపు వాళ్ళు కూడా మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటారు. ఓకే. సో నీకు బాగా అప్రిసియేషన్ వచ్చిన ఆ పాట ఒకసారి. బాగా అప్రిసియేషన్ వచ్చిందంటే అమ్మవారిది తమిళ్ సాంగ్ అనమాట. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే. భువనేశ్వరి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే. భువనేశ్వరి ఆగమ వేద కళామయ రూపిణి. ఆగమ వేద కళామయ రూపిణి. అఖిల చరాచర జనని నారాయణి. నాగకంకణ నటరాజ మనోహరి. నాగకంకణ నటరాజ మనోహరి. జ్ఞాన విశ్వేశ్వరి రాజరాజేశ్వరి. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే. పాడుతుంటే వినే కొద్దీ వినాలనిపిస్తుంది. చాలా బాగా పాడుతున్నావు. అండ్ ఇంట్లో అందరూ కూడా సింగర్స్ అంటున్నావు కాబట్టి, అంటే ఈ నేపథ్యం ఉంది కాబట్టి ఓన్లీ క్లాసికల్ మ్యూజిక్ వైపే వెళ్ళావా, లేదంటే వెస్ట్రన్ ఇలాంటివి కూడా నేర్చుకుంటున్నావా? వెస్టర్న్ మూవీ సాంగ్స్ అవన్నీ, కేపాప్ సాంగ్స్ అన్ని ఆల్ ఇన్ వన్ కవర్ పాడుతూ ఉంటావు. ఓకే. నువ్వు నీకేది ఇష్టం? అంటే ఎటువంటి మ్యూజిక్ ఇష్టం కార్తికేయ? క్లాసికలే. ఓకే. మీకు ఇంట్లో నేర్పిస్తూ ఉంటారా? మ్యూజిక్ టీచర్ దగ్గర నేర్చుకోవడమేనా? ఓకే. మా బామ్మ ఒక్కొక్కసారి పాడిపిస్తుంది. ఓకే.
నువ్వు ఎక్కువగా ఇట్లాంటి పాటలే పాడుతూ ఉంటావు, అవును. క్లాసికల్ సాంగ్స్. అవును. ఓకే, మరి మూవీలో ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు అప్పుడు వెస్ట్రన్ కూడా నేర్చుకుంటావా అప్పుడు? ఓకే, నీకు మేనేజ్ చేయడం కష్టం అనిపించట్లేదా? స్కూల్, మ్యూజిక్, స్టడీస్ ఎందుకంటే సాటర్డే సండే కాబట్టి మేనేజ్ పర్లేదు. ఓకే, ముగ్గురు కలిసి ఏదైనా పాట పాడతారా ఇప్పుడు? ఓకే, గణనాథుల్ని చూస్తున్నాం మనం. బాలాపూర్ గణేష్ నిమజ్జనం అయిపోయింది. ఇక 1 by 1 గణేషులంతా కూడా నెమ్మదిగా కదులుతూ నిమజ్జనోత్సవం జరుగుతోంది. శోభాయాత్రలో అనేక మంది పాల్గొంటున్నారు. హైదరాబాద్ నలుమూలల నుండి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వచ్చి నిమజ్జనోత్సవంలో పాల్గొంటున్నారు. సో పాట శంకరం శంకరం వంచితమారం భజత వరవరం. శంకరం శంకరం వంచితమారం భజత వరవరం. మానసా ధృత భవనగణం మానసా ధృత బహుభవనం నానా జీవాకారో లసనం. మానసా ధృత బహుభవనం నానా జీవాకారో లసనం. శంకరం శంకరం వంచితమారం భజత వరవరం. శంకరం శంకరం వంచితమారం భజత వరవరం. శ్రీకరం చేత్కరం ఖండిత కాలం నమతః తమలం. శ్రీగళం చేత్కరం ఖండిత కాలం నమతః తమలం. కరుణాయ ధృత భువనగణం కరుణాయ ధృత భువనగణం అవగతి వితరణ మత కల వికరణ. కరుణాయ ధృత భువనగణం అవగతి వితరణ మత కల వికరణ. శంకరం శంకరం వంచితమారం భజత వరవరం. శంకరం శంకరం వంచితమారం భజత వరవరం. కామదం హృతమదనమదం కామదం హృతమదనమదం కలితా ప్రమిదం సచిదానందం. కామదం హృతమదనమదం కలితా ప్రమిదం సచిదానందం. శంకరం శంకరం వంచితమారం భజత వరవరం. శంకరం శంకరం వంచితమారం భజత వరవరం. వంచితమారం భజత వరవరం. మీ ముగ్గురు కూడా అసలు చాలా చక్కగా పాడుతున్నారు. ఇంకా 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 బాగా నేర్చుకొని మంచి సాంగ్స్ పాడాలి, సినిమాల్లో కూడా కనిపించాలి పాటలు. మీ పాటలన్నీ వినిపించాలని కోరుకుంటూ మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వచ్చినందుకు ఇక్కడికి, అండ్ పాటలు చక్కగా పాడినందుకు కూడా. థ్యాంక్ యూ అక్క. సో అప్డేట్స్ ఇంకా కొనసాగుతూ ఉంటాయి. స్టే ట్యూన్ టు 10 TV.